మా అన్నయ్య చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతున్నాను. సారీ రుద్ర. ఆంటీ ఐఎమ్ సారీ. సారీ అంకుల్. ఇది సారీ చెప్తే తీరే సమస్య కాదు. తప్పు చేసిన మీ అన్నయ్యకి శిక్ష పడాల్సిందే. ఇంకా ఆలోచిస్తావేంటి రుద్ర? పోలీసులకు ఫోన్ చేయి. అంకుల్ పోలీసులకా? రుద్ర హలో ఇన్స్పెక్టర్ గారు. థ్యాంక్ యూ. మీరేం టెన్షన్ పడకండి. 24 అవర్స్లో మీ కూతురు మీ ఇంట్లో ఉంటుంది. థ్యాంక్ యూ సార్. పాపం వాళ్ళన్నయ్య చేసిన పనికి పారు తలదించుకోవాల్సి వచ్చింది. బాధపడకు పారు. దీన్నే కర్మ సిద్ధాంతం అంటారు. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు. ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిందే. మొత్తానికి భార్యాభర్తలిద్దరూ చాలా మంచి పని చేశారు. కాంపిటీషన్లో గెలవకపోవడం పక్కన పెడితే జీవితంలో గెలిచారా. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సో మచ్ ఎస్ఐ గారు. హరి అండ్ బ్యాచ్కి కాస్త బాగా బుద్ధి చెప్పండి. ఇంకొకసారి ఇతరుల కెరియర్ని పాడు చేసే చీప్ ట్రిక్స్ ప్లే చేయకూడదు. ఎనీహౌ థ్యాంక్స్ లాట్. యా బాయ్. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడం కాదు సార్, అసలు జైలు నుంచి బయటికి రాకుండా చేయాలి. ఆ హరికున్న బ్యాక్డ్రాప్తో ఎలాగోలాగా బయటకు వస్తాడు. కానీ మనం మాత్రం ఇక నుంచి చాలా కేర్ఫుల్గా ఉండాలి. దీప్తి సేఫ్గా దొరికింది, వాళ్ళ ఇంటికి కూడా చేరింది. మనకది చాలు. అమ్మయ్యా, చాలా మంచి విషయం చెప్పారు సార్. ఇప్పుడు నా మనసు కుదుటపడింది. అవును, నీ దగ్గర ఏ విషయాలు దాయకుండా అన్నీ నీతో షేర్ చేస్తాను కదా, మరి నువ్వెందుకు నాకు చెప్పావు? నేనేం చెప్పలేదు సార్. హరి అకాడమీలో చేసిన దారుణాలన్నీ రికార్డ్ చేసిన విషయం కానీ, దీప్తిని నువ్వే సేవ్ చేసావన్న విషయాన్ని కానీ నాతో ఎందుకు చెప్పలేదు? చెప్తే మీరు తిడతారు కాబట్టి. తింగర్ పనులు చేస్తే తిడతాను గానీ ఇలాంటి మంచి పనులు చేస్తే నేనెందుకు తిడతాను? మీరెప్పుడు ఎలా ఉంటారో నాకేం తెలుసు సార్. మీరు అకాడమీకి వచ్చారని తెలిస్తే అమ్మగారు తిడతారు. హరి వాళ్ళను అడ్డుకున్నానని తెలిస్తే నీకెంత ధైర్యం, నీకేమైనా అయితే అని మీరు తిడతారు. అందుకే చెప్పలేదు. కాంపిటీషన్ ఇంక అయిపోయాక ఆ వీడియోని బయట పెట్టాలని ఆగాను. పారునే రైటింగ్ టైంకి దీప్తి పేరెంట్స్ని తీసుకొచ్చింది, అందుకే బయట పెట్టాను. పాపం వాళ్ళ అన్నయ్యే లాకింగ్ అయిపోయాడు. బాగానే బుద్ధొచ్చింది. అసలు నువ్వే బాక్సింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తుంటే అసలు ఈ గొడవంతా ఉండేది కాదు కదా. మళ్ళీ మొదటికొచ్చారు సార్ మీరు. నేను ఒకదాన్ని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తే అది అయ్యేంత వరకు నిద్రపోను గంగా. నిన్ను బెస్ట్ బాక్సర్ని చేయాలి, నేషనల్ ఛాంపియన్ని చేయాలనేదే నా టార్గెట్. దీన్ని నేనంత తేలిగ్గా వదలను. పెద్దమ్మ కోపం చల్లారేంత వరకు నేను ఈ టాపిక్ అస్సలు డిస్కస్ చేయను. కానీ ఏదో ఒకరోజు మాత్రం నిన్ను బాక్సర్ని చేసి తీరుతాను. నువ్వు కూడా దానికి మెంటల్గా ప్రిపేర్ అయి ఉండు. సార్, భర్త ఆశయం నిలబెట్టడం భార్య కర్తవ్యం, అది గుర్తుపెట్టుకో. మళ్ళీ మొదటికొచ్చారే. వీళ్ళని బాక్సింగ్ ఆలోచనల నుంచి డైవర్ట్ చేయడానికి వేరే ఏదైనా చెయ్యాలి. లేదంటే రుద్ర అనుకున్నంత పని చేస్తాడు. ఏం చెయ్యాలి?
శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? నేను మనస్ఫూర్తిగానే దీవించాను. హారతి తీసుకోండి. పెళ్లి చేసుకుంటే సరిపోతుందా? పెళ్లిని ఒక బాధ్యతగా ఫీల్ అయ్యి కుటుంబాన్ని కూడా ఏర్పరచుకోవాలి. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. గంగా, రుద్ర ఇద్దరిని హనీమూన్కి పంపించాలనుకుంటున్నాను. శకుంతల, నేను చూస్తోంది వింటోంది అంతా నిజమేనా? అంతా నిజమే. మీరెక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో మీరే డిసైడ్ అవ్వండి. వీరు, అత్తయ్య గారు, వీళ్ళు హనీమూన్కి వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్స్, హోటల్ అరేంజ్మెంట్స్ అన్నీ చూడండి. వీలైనంత త్వరగా వెళ్ళడానికి ప్లాన్ చేయి. సరే అత్తయ్య గారు. పెద్దమ్మా, నేను యాక్చువల్గా నాకు ఆ వర్క్స్ ఉన్నాయి, ఈ వర్క్స్ ఉన్నాయి అంటూ సాకులు చెప్తే కుదరదు. నేను చెప్పినట్టు జరగాల్సిందే. అవునన్నయ్య, ఈ విషయంలో మాత్రం నా ఫుల్ సపోర్ట్ అమ్మకే. అనయ్య, నువ్వేం వరి అవ్వకు. హనీమూన్కి ఏ కంట్రీ బెస్ట్గా ఉంటుందో నేను రీసెర్చ్ చేసి మరీ నీకు లిస్ట్ ఇస్తా. నువ్వు సెలెక్ట్ చేసుకో. సింపుల్. బావగారి కంటే కూడా మీరు చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. అవును మరి. నాకెలాగో హనీమూన్లు, హాలిడేలు వర్కౌట్ అవ్వవు కదా ఇష్క. ఎందుకంటే నీకు బిజినెస్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ నా మీద కానీ మన ఫ్యూచర్ మీద కానీ ఉండదు కదా. సూర్య అన్న దాంట్లో తప్పులేదు ఇషిక. కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం మంచిదే, కానీ ఫ్యామిలీ ఫ్యూచర్ కూడా ఆలోచించాలి. భార్యాభర్తలుగానే ఉండిపోతే బాధ్యతలు తెలిసిరావు.